హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. లాస్ట్ 4 డేస్గా ఐపీఎల్లో ట్రెండ్ ఏంటంటే టాప్లో ఉన్న టీమ్స్ ఓడిపోవడం. 3 రోజుల క్రితం పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది, నిన్న ఆర్సీబీ ఓడిపోయింది, ఇవాళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. ఢిల్లీ క్యాపిటల్స్ 226 చేజ్ని ఈజీగా ఫినిష్ చేశారు. కోర్స్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది మ్యాచ్. లాస్ట్ ఓవర్లో కూడా వెళ్ళేసి పెద్ద టెన్షన్ ఏం లేదు వాళ్ళకి, ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ చేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపించారు. అండ్ ఏమాత్రం ఎక్కడ కూడా వాళ్ళ ఇన్నింగ్స్లో ఆ టెన్షన్ క్రియేట్ కాలేదు. థ్యాంక్స్ టు కేఎల్ రాహుల్ అండ్ ఆఫ్ కోర్స్ ది అదర్ ఓపెనర్ నిశంక. అండ్ వాళ్ళిద్దరి తర్వాత మీకు నితీష్ రాణా కానీ, స్టబ్స్ కానీ, అశుతోష్ శర్మ కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా సాటిస్ఫైయింగ్ విన్, ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి డౌన్ అండ్ అవుట్గా కనిపించారు వాళ్ళు. ఒకసారి 75 ఆల్అవుట్ అయ్యారు, అంతకుముందు 240 చేసి దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. అలాంటి స్టేజ్లో దే నీడెడ్ ఎ విన్ బ్యాడ్లీ. అలాంటి విన్ వచ్చింది వాళ్ళకి. బౌలింగ్ చేసినప్పుడు అదేంటబ్బా వీళ్ళు మళ్ళీ 225 ఇచ్చారు, మళ్ళీ ఓడిపోతారేమో అని అనిపించింది. కానీ నిశంక ఇనీషియల్ అగ్రెసర్ అండ్ తర్వాత రాహుల్ అందుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య 110 రన్స్ పార్ట్నర్షిప్ 9.3 ఓవర్స్లో. అండ్ దట్ వర్చువల్లీ సెటిల్ ద ఇష్యూ, ఎందుకంటే ఆల్మోస్ట్ 50% వరకు అక్కడ అయిపోయింది. తర్వాత రాహుల్ అండ్ నితీష్ రాణా ఆల్సో హ్యాడ్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఇద్దరు కలిసి 171 దాకా తీసుకెళ్లారు స్కోర్ని. సో ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ విన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. రాజస్థాన్కి డిసప్పాయింటింగ్ 225 చేశారు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్, హీ వాజ్ ఇన్ ద న్యూస్ ఫర్ రాంగ్ రీజన్స్. బట్ ఎనీవే బ్యాటింగ్ చాలా బాగా చేశాడు. 90 చేశాడు, 180 స్ట్రైక్ రేట్తో. ఇద్దరు ఓపెనర్స్ తొందరగా అవుట్ అయినప్పటికీ కూడా, ఇంక్లూడింగ్ వైభవ్ సూర్యవంశీ, ఆ షాక్ నుంచి తొందరగా తేరుకొని, అంటే ఇన్ని రోజులు మనం ఏం చెప్పుకున్నాం అంటే మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదా అని చెప్పుకున్నాం, కానీ అతను బాగా డొనోవన్ ఫెరర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తను. ఐ థింక్ హీ స్కోర్డ్ సమ్ 60 ఎంతో 60 or 50 ఇన్ జస్ట్ 14 డెలివరీస్, 335 స్ట్రైక్ రేట్తో ఆడాడు. 6 సిక్సర్లు కొట్టాడు. కుల్దీప్ వేసిన ఒక ఓవర్లోనే 3 సిక్స్లు కొట్టాడు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి కూడా. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. బౌలింగ్ కొంచెం వాళ్ళ కెప్టెన్ కూడా అన్నాడు మ్యాచ్ తర్వాత, బౌలింగ్ సరిగ్గా చేయలేదు మామూలు మిడిల్ ఓవర్స్లో అని చెప్పి. ఎనీవే దే ఆర్ స్టిల్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. బట్ ఇక్కడ గెలిచుంటే వాళ్ళు టేబుల్ టాపర్ అయ్యిండేవారు, కానీ ఆ ఛాన్స్ మిస్ అయిపోయారు. టాస్ గెలిచి ముందుగా వాళ్ళు ఎందుకో బ్యాటింగ్ ఎంచుకున్నారు. మేబీ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉందని వాళ్ళు ఊహించారు. అనుకూలంగా ఉంది కూడా, పిచ్ కూడా అనుకూలంగా ఉంది. బట్ దే హ్యాడ్ ఎ వెరీ పూర్ స్టార్ట్. సో అనుకున్నట్టుగానే మిచెల్ స్టార్క్ వచ్చి రావడంతో ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. థర్డ్ బాల్కే జైస్వాల్ని అవుట్ చేశాడు. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ స్టార్క్ వేసినప్పుడు దాన్ని జైస్వాల్ 6 కొట్టాడు. మామూలుగా మనం ఏమనుకుంటున్నాం, ఇలాంటి టాప్ బౌలర్స్కి అగేన్స్ట్గా వైభవ్ సూర్యవంశీ 6లు కొడతారు అనుకున్నాం. జైస్వాల్ 6తో స్టార్ట్ చేశాడు. బట్ అదే ఓవర్లో థర్డ్ బాల్కి ఫుల్ టాస్ని ఆడే ప్రయత్నంలో, ఫుల్ టాస్ డిప్ అయినట్టు లేదు, దాన్ని ఆడే ప్రయత్నాలు బ్యాట్ కాస్త పైన తగిలింది, క్యాచ్ వెళ్ళింది. స్టార్క్ స్వయంగా క్యాచ్ అందుకున్నాడు. సో స్టార్క్ ఇమీడియట్గా రావడంతోనే చాలా లేట్గా టోర్నమెంట్లోకి వచ్చాడు, లేటెస్ట్గా వచ్చి వికెట్ తీశాడు, బ్రహ్మాండంగా స్టార్ట్ అందించాడు. వాళ్ళు కైల్ జేమిసన్ కూడా ఆడిచ్చారు చమీరా ప్లేస్లో, ద టాల్ పేసర్ ఫ్రమ్ న్యూజిలాండ్. అతను వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాడు. బాల్ స్వింగ్ అయింది. స్వింగ్ అయ్యి జస్ట్ బ్యాట్ ఇన్నర్ ఎడ్జ్ తీసుకొని స్టంప్స్కి వెళ్ళిపోయింది. సో వైభవ్ సూర్యవంశీ జస్ట్ మేనేజ్ టు స్కోర్ ఏ 4 రన్స్ ఓన్లీ. రేర్ ఫెయిల్యూర్ అతని నుంచి మనం చూసాం. ఆ సెలబ్రేషన్ చూడాలి జేలీ జేమ్సన్. యంగ్స్టర్ని అవుట్ చేసినట్టు కాకుండా పెద్ద టాప్ ప్లేయర్ని అవుట్ చేసినట్టు కానీ అలాంటి ఇంప్రెషన్ ఆల్రెడీ వైభవ్ క్రియేట్ చేశాడు. ఆ నేపథ్యంలో అతను అవుట్ చేసినప్పుడు చాలా గ్రాండ్గా, చాలా ఎక్సైటెడ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు జేమిసన్. సో తొందరగా 2 వికెట్లు పడ్డాయి. కానీ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ జురెల్ అండ్ రియాన్ పరాగ్. ఆ పార్ట్నర్షిప్ ఒక సెంచరీ పార్ట్నర్షిప్ 12 for 2 వాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఆ సెంచరీ పార్ట్నర్షిప్తో టీంని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు. ఒక స్టేజ్లో వాళ్ళిద్దరు ఎప్పుడైతే వైభవ్ అవుట్ అయ్యాడో, జైస్వాల్ అవుట్ అయ్యాడో, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఉండదని అనుకున్నాం కదా మనం. కానీ ఆ సెంచరీ పార్ట్నర్షిప్తో వాళ్ళు చాలా కోలుకున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి. జడేజా 20నే చేశాడు, బట్ 140 స్ట్రైక్ రేట్తో. కానీ ఎప్పుడైతే 17th ఓవర్లో డొనోవన్ ఫెరెరా వచ్చాడో,
అతను ఫెరారీ స్పీడ్లో ఆడాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే 18th ఓవర్ స్పిన్నర్ వేయకూడదు యాక్చువల్గా, బట్ కుల్దీప్కి ఇచ్చారు. కుల్దీప్ బౌల్డ్ వెల్ టిల్ దెన్, కానీ 3 సిక్సర్లు అతని ఓవర్లో వచ్చినాయి. ఆ తర్వాత కూడా ఈ కంటిన్యూడ్ ది సేమ్ థింగ్. శుభం దుబే అవుట్ అయినప్పటికీ కూడా డొనాల్డ్ ఫెరారీ స్పీడ్లో ఆడి ఈ టీంకి 225 రన్స్ బోర్డు మీద పెట్టేలా చేశాడు. 225 ఎప్పుడైతే వాళ్ళు బోర్డు మీద పెట్టారో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, కష్టం అవుతుందేమో అని అనిపించింది. బట్ రాహుల్ అండ్ నిస్సంక హ్యాడ్ అదర్ ఐడియాస్. నిస్సంక ఇనీషియల్గా చాలా అగ్రెసివ్గా ఆడు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక కొత్త ఓపెనర్ తీసుకొచ్చారు, మనం నాని కూడా చెప్పుకున్నాం. సార్థక్ని ఇప్పుడు కాదు, ఇది రైట్ టైం కాదు, ఇది గెలవాల్సిన టైంలో యంగ్స్టర్ని తీసుకురావడం. లాస్ట్ మ్యాచ్లో నిస్సంగాన్ని డ్రాప్ చేయడం పెద్ద మిస్టేక్. సో నిస్సంగాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. దే డ్రాప్డ్ మిల్లర్. తప్పదు కదా, ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలి నలుగురు. సో మిల్లర్ని 11లో లేడ్ ఈసారి. సో నిస్సంక ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. మంచి 4లు 6లు బాగా పడేసాడు అతను. సో జోఫ్రా ఆర్చర్ కానీ నాన్రీ బార్గర్ కానీ దే బౌల్డ్ సమ్ పూర్ లెన్స్ అని కూడా చెప్పాలి మనం ఇక్కడ. దే డి నాట్ బౌల్ వెల్. ఎక్కువగా షార్ట్ పిచ్ డెలివరీస్ చేశారు, దాన్ని చక్కగా క్యాష్ చేసుకున్నారు అతను కానీ రాహుల్ ఆల్సో కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసి రాహుల్ తర్వాత భయంకరమైన స్పీడ్ అందుకున్నాడు. మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడతారు ఇంతవరకు, అది స్ట్రైక్ రేట్ ఈసారి చాలా మంది స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. లాస్ట్ టైం 150 చేసి మ్యాచ్ గెలిపించిపోయేకపోయిన కసిగా అనిపించింది. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇద్దరు నిస్సంగా అవుట్ అయిన తర్వాత కూడా రాహుల్ హ్యాడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ నితీష్ రాణా. రాహుల్ ప్లేడ్ 180 స్ట్రైక్ రేట్తో 75 చేశాడు. 185 స్ట్రైక్ రేట్ అనమాట చేశాడు. 5 సిక్సర్లు కొట్టాడు, 6 బౌండరీలు కొట్టాడు. సో హీ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. సో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకంటే హీ హెల్డ్ ద ఇన్నింగ్స్ టుగెదర్. సో 171 దగ్గర నితీష్ రాణా అవుట్ అయ్యి నెక్స్ట్ ఓవర్లోనే రాహుల్ అవుట్ అయినా కూడా ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే వీళ్ళు మంచి స్కోరింగ్ రేట్ చాలా బాగుంది. నితీష్ రాణా కూడా ప్లేడ్ స్వీట్ లిటిల్ క్యామియో, అందుకని వాళ్ళకి ఏం ఇబ్బంది అనిపించలేదు టార్గెట్ చేయడం. అండ్ అశుతోష్ శర్మ చాలా బ్రహ్మాండమైన కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ అతని నుంచి మనం చూసాం. సో ఈ ప్రూవ్ టు ఏ గుడ్ ఫినిషర్. సో ఈ టీం ఇప్పుడు సెట్ అయింది. ఈ టీంని ఇలాగే వీళ్ళు కాపాడుకోవాలి, ఇలాగే కంటిన్యూ చేయాలి. కైల్ జెమిసన్ ఒకటే వికెట్ తీశాడు, బట్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ కదా, వైభవ్ సూర్యవంశీ వికెట్ తీశాడు. అలాగే స్టార్క్ తర్వాత ఈ కేమ్ బ్యాక్ అండ్ టుక్ 2 more వికెట్స్, ఇంక్లూడింగ్ రియాన్ పరాగ్ వికెట్ కూడా అతను తీసుకున్నాడు. సో వీళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ సెట్ అయింది, బ్రహ్మాండంగా సెట్ అయింది. సో దీంతో వెళ్ళాలి, దీంతో ముందుకెళ్ళాలి వాళ్ళు. ముందుకెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికీ ఢిల్లీ దూరనయ్యే, ఇప్పటికీ ప్లే ఆఫ్స్ నుంచి వాళ్ళు రేస్లో లేనట్టు కాదు. 8 పాయింట్లు ఉన్న వాళ్ళకి 9 మ్యాచ్ల తర్వాత ఇఫ్ దే కంటిన్యూ టు విన్ మోర్ మ్యాచెస్ దే కెన్ స్టిల్ క్వాలిఫై ఫర్ ది ప్లే ఆఫ్స్. సో గుడ్ డిస్ప్లే బై ఢిల్లీ అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఇంకా వాళ్ళ క్యాప్టెన్ 90 చేసి కూడా టీం గెలిపించుకోలేకపోయాడు. సో వైభవ్ సూర్యవంశీ ఆడకపోతే ఓడిపోతారు వీళ్ళు, ఒకసారి చెక్ చేయాలి. వైభవ్ సూర్యవంశీ ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అక్కడ ఓడిపోయినట్టుగా నాకు అనిపిస్తున్నారు. చెక్ చేసి రేపు దాని గురించి మాట్లాడు.